మిత్రులందరికీ స్వాగతం. వైఎస్ షర్మిల గారు అనుసరించిన వ్యూహాలు ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి, ఎలా ఉంటే బాగుంటుంది, ఈ విషయం మాట్లాడదాం. 2012 నుంచి వైఎస్ షర్మిల గారు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. 2012లో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ గారు సాగించిన పాదయాత్ర, సుదీర్ఘమైన ప్రచారంలో ఘాటైనటువంటి విమర్శలు, వీటన్నిటి కారణంగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచి అఖండమైనటువంటి విజయాన్ని సాధించి ఆయన అధికారంలోకి రావడానికి తోడ్పడింది. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆమె రాజకీయాల్లో యాక్టివ్గా లేరనే చెప్పాలి. ఆ తర్వాత కొంతకాలానికి ఇటీవల, అంటే ఒక 3 సంవత్సరాల క్రితం, 2.5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్టీపీ అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనేదాన్ని స్థాపించారు. ఈ స్థాపించటంలో వ్యూహం ఎలా ఉంది, ఆ వ్యూహం సరైనదేనా, ఇదొకటి మాట్లాడుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి వ్యూహం ఏంటి. ఇప్పుడు ఇంకా తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారు లేరు. ఆంధ్రప్రదేశ్లోకి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఆమె సొంత పార్టీగా పెట్టి ఉంటే ఎట్లా ఉండేది, కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఆమెకు వచ్చినటువంటి ఫలితం ఏంటి, ఎలా ఉండబోతుంది, ఈ విషయాలు మనం కొంత అనాలిసిస్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న చరిత్ర అంతా కథాపాత్రల్లాగా, ఒక కథలాగా మన కళ్ళ ముందు కదిలిపోతూ ఉన్నది. ప్రతిదాన్ని దృశ్యపూర్వకంగా చూస్తున్నాం. కాబట్టి ఈ రకంగా ఆలోచించినట్లయితే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు అనుసరిస్తున్నటువంటి రాజకీయ వ్యూహాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో కూడా మనం కొంతలో కొంత అంచనా వేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఆమె ప్రవేశించిన తర్వాత పాదయాత్ర దిగారు. పార్టీ పెట్టిన తర్వాత చాలామంది అనుచరులు ఆమె పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వాళ్ళు కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని పాదయాత్రలు తిరిగారు. ఆమె పాదయాత్రలు తిరిగింది. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద, బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద చాలా షాకింగ్, చాలా వైల్డ్ కామెంట్స్ తోటి చాలా తీవ్రమైనటువంటి విమర్శలకు దిగారు. ఈ విమర్శల ఫలితంగా ఆమె కొంత నిర్బంధాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఆ నిర్బంధం ఎదుర్కొనేటప్పుడు కూడా వైఎస్ విజయమ్మ గారు కూడా ఆమెకి వెన్నుదనుగా ఇక్కడే నిలబడి ఆమె మాట్లాడారు. అయితే వైఎస్ షర్మిల గారు తెలంగాణలో అనుసరించినటువంటి రాజకీయ వ్యూహం ఏ లక్ష్యంతో ఉన్నది అని మనం ఆలోచించినట్లయితే ఆమె చెప్పిన మాటల ప్రకారం ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు. రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో తీసుకొస్తానన్నారు. రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో తీసుకొస్తాను అంటే దాని అర్థం ఏంటంటే తాను ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి రకరకాల పథకాలను అమలు చేస్తారని, ప్రజారంజకమైన పాలన పరిపాలిస్తానని చెప్పి ఆమె ఉద్దేశం. అంతేకాకుండా ఒక మీడియా ఛానల్ వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ చేసేటప్పుడు వేరు ప్రశ్నలు అడిగిన తర్వాత కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి విలేకరు ఆయన అడుగుతాడు ఆమెను. వైఎస్ షర్మిల గారిని అడిగినప్పుడు ఆమె తడబడకుండా టక్మని ఏమని చెప్పారంటే నేనే ముఖ్యమంత్రి అని చెప్పారు. టక్మని అతను ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రాసంగికుడు, అట్లా ఆమెను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి పక్కన నవ్వాడు. అంటే నువ్వెట్లా అవుతావు అని చెప్పి ఒక రకమైన వ్యంగ్యమైన విమర్శ. నిజానికి పాత్రికేయ ధర్మం ప్రకారం అలా చేయకూడదు. అతను ఆమె చెప్పింది వినాలి, అంతవరకే. దాని మీద బ్యాడ్ కామెంట్ చేసే హక్కు అతనికి లేదు. అప్పుడు అతను అలాంటి కామెంట్ చేసి ఉండకూడదు. అలా ప్రవర్తించడం, దాని సంగతి వదిలేస్తే అంటే చాలా ఈజీగా తీసుకున్నాడని దాని అర్థం అనమాట. అట్లాగే నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పినటువంటి ఇంకొక నాయకుడు కేఏ పాల్ కూడా తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో నిలబడతాం, నేను తప్పనిసరిగా గెలుస్తాను, ముఖ్యమంత్రిని అవుతానన్నాడు. సరే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కూడా వేరు వ్యక్తులు, జానారెడ్డి లాంటి వాడు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు, అట్లాగే కోమటి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు మేము ముఖ్యమంత్రులు అవుతామని చెప్పి ఆశపడ్డారు, బహిరంగంగా చెప్పారు కూడా. సరే, కాంగ్రెస్ పార్టీ సంగతి అట్లా వదిలేస్తే ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి స్పష్టంగా ముందే చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అది వేరే విషయం. కానీ షర్మిల గారు తాను ముఖ్యమంత్రి అవుతాను అని అన్నారు. ఈ విషయంలో ఆమె అనుసరిస్తున్నటువంటి రాజకీయ వ్యూహాలన్నీ తప్పుదారిలో నడుస్తున్నాయని చెప్పి తెలంగాణ ప్రజలు భావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా స్పష్టంగానే భావించారు. దీనికి కారణం ఏంటంటే సీమాంధ్ర నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఆమె ఏం చెప్తారంటే నేను తెలంగాణలో పుట్టి పెరిగిన బిడ్డని, తెలంగాణ కోడల్ని అంటారు. నిజమే, తెలంగాణలో పుట్టి పెరిగింది, తెలంగాణ పౌరసత్వం ఉన్నది, తెలంగాణలోనే ఉన్నారు, తెలంగాణలో నిలబడవచ్చు, ఎన్నికల్లో గెలవచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. అది రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు, ఆమెకు ఆ హక్కు ఉంది.
తప్పనిసరిగా నిలబడి గెలవచ్చు. కానీ ప్రాక్టికల్గా ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి అవగాహన ఏంటన్నది ఆమె గ్రహించలేకపోయారు. అదే ఆమె వ్యూహంలో ఉన్నటువంటి పొరపాటు. ఆ పొరపాటు ఇప్పుడు సీమాంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, వేరు వేరు ప్రాంతాల్లో చాలామంది ఉన్నాళ్ళు స్థిరపడ్డారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఉమ్మడి రాష్ట్రాల్లో మంత్రులైనారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో వేరు వేరు ప్రాంతాల్లో ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా మేము సీఎం అవుతామని ఆశించలే. ఎందుకంటే ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత, రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ అనేటటువంటి స్పష్టమైనటువంటి విభేదం ఏర్పడిన తర్వాత అవతల ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అనేటటువంటి కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పడిన తర్వాత, ఇక్కడ టీఆర్ఎస్ అనేటువంటి ప్రాంతీయ పార్టీ ఏర్పడిన తర్వాత, రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న తర్వాత అవతల వాళ్ళు యువతలకు వచ్చి ముఖ్యమంత్రిగా గెలవటం కానీ, యువతల వాళ్ళు అవతలకు పోయి ముఖ్యమంత్రిగా గెలవటం కానీ సాధ్యం కాదు. ఇది ప్రజలకి, మామూలు వ్యక్తులకు కూడా ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన. ఈ అవగాహన అటు ఆంధ్ర ప్రాంతం వారికి ఉన్నది, ఇటు తెలంగాణ ప్రాంతం వారికి ఉన్నది. రాజన్న రాజ్యాన్ని స్థాపించాలని, తెలంగాణలో స్థాపిస్తానని వైఎస్ షర్మిల గారు అన్నారు. కానీ రాజన్న రాజ్యాన్ని స్థాపించడం కాదు, అట్లా ఉంచి స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఈ రోజున ఉండి తెలంగాణలో ఎన్నికలకు నిలబడితే ఆయన ముఖ్యమంత్రి కాలేరు. ఎలాగంటే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆరో లేకపోతే కేటీఆరో లేకపోతే రేవంత్ రెడ్డి గారో అటు ఆంధ్రాకు పోయి అక్కడ నిలబడి ముఖ్యమంత్రి కావటం ఎలా సాధ్యం కాదు. అది ఎలా సాధ్యం కాదో ఇది కూడా అలాగే సాధ్యం కాదు. అలాగే వైఎస్ షర్మిల గారు ఒకవేళ ఎమ్మెల్యే అయ్యి ఉంటే ఏ పాలేరులోనో ఇంకెక్కడో ఆమె చెప్పినట్టుగా నిలబడి ఉన్నట్టయితే ఎమ్మెల్యే అయ్యి ఉండేవాళ్ళు. కానీ ఆమె ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే ఆమె కాంగ్రెస్లో ఇక్కడ చేరతానన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఇక్కడ వద్దు అన్నది కారణం అదే. అంటే అమ్మ నువ్వు తెలంగాణ రాజకీయాల్లో ఉండి కాంగ్రెస్లో చేరి ఉండి ఇక్కడ ప్రచారం చేస్తే మళ్ళీ కేసీఆర్ గారు అదే మాటను తీసుకొస్తారు, తెలంగాణ సెంటిమెంట్ని ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తారనేటువంటి ఆలోచనతోటే ఆమెను ఇక్కడ వద్దన్నారు, అక్కడ కాంగ్రెస్లో చేర్చుకున్నారు. కాబట్టి తెలంగాణలో ఆమె అనుసరించిన వ్యూహం సరైన వ్యూహాలు కాదు. కానీ చివరిలో తన పొరపాటు వ్యూహాన్ని ఆమె గ్రహించి ఎన్నికల్లో నిలబడలేదు. ఎన్నికల్లో నిలబడకపోవడానికి కాంగ్రెస్ చేసిన సూచన ఒక కారణం కావచ్చు. డికే శివకుమార్ గారు ఆమెకు సూచించారని, అందుకే ఎన్నికల్లో నిలబడలేదని కొంతమంది అన్నారు, కొంత వార్తలు వచ్చినాయి. కానీ ఆయన డికే శివకుమార్ గారు సూచించకపోయినా ఆమెను తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. ఆమె ఎన్నికల్లో నిలబడి ఉండి అన్ని స్థానాల్లో నిలబడి ఉంటే ముఖ్యమంత్రి కావాలంటే అన్ని స్థానాల్లో పోటీ చేసి ఉన్నట్టయితే అపారంగా ధనం ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఫలితం కేఏ పాల్ పార్టీకి ఏం జరిగిందో, బీఎస్పీ పార్టీకి ఏం జరిగిందో అదే జరిగి ఉండేది. కాకపోతే బీఎస్పీ కేఏ పాల్ పార్టీ అంత అన్యాయంగా 0% రాకపోయినా కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఆమె గెలుచుకొని ఉండేవాళ్ళు. కాకపోతే ప్రతిపక్షాలు ఇంకొక ప్రతిపక్షంలో ఇంకాస్త కూర్చోవాల్సి వచ్చేది, కాంగ్రెస్ ఓట్లు కొన్ని చీలు ఉండేవి. ఇది జరగలేదు. కానీ ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో చేరి నిలబడినందువల్ల ఫలితం ఎలా ఉంటుందని ఊహిస్తే అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ ఎట్లా ఉందో చూడాలి. 2014లో కాంగ్రెస్ అన్ని సీట్లలో 174 సీట్లలో నిలబడింది, కానీ 0 సీట్లు వచ్చినాయి, ఒక్క సీటు కూడా గెలవలేదు. అట్లాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎన్నికల్లో అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 0. 174 సీట్లలో కాంగ్రెస్ నిలబడితే 0 సీట్లు వచ్చాయి. అట్లాగే 173 సీట్లలో నిలబడినటువంటి బీజేపీకి కూడా 0 సీట్లు వచ్చినాయి, ఒక్క సీటు కూడా రాలేదు. అంటే కాంగ్రెస్ బలము నిన్న మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్లో ఇదే ఇప్పుడున్నది. కాబట్టి ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు చేరటం వల్ల ఆమె చిరకాలమైనటువంటి వాంఛ అంటే ముఖ్యమంత్రి కావాలని. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కానీ కొడుకు కానీ ఎన్నికల్లో నిలబడితే రాజకీయాల్లో ఉంటే ముఖ్యమంత్రి కన్నా తక్కువ స్థానాన్ని వాళ్ళు ఆశించరు అని చెప్పి మనం అనుకోవచ్చు, స్పష్టంగా అనుకోవచ్చు. ఆమె తెలంగాణలోనే ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావాలని అనుకోవటంలో పొరపాటే ఉంటుంది, కావాలని అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మొన్నటిదాకా 0 స్థానాల్లో ఉండి పార్టీ నామమాత్రావశిష్టంగా ఉన్నటువంటి పార్టీలో ఆమె చేరటం వల్ల ఈ కొద్ది రోజుల్లో ఈ 2-3 నెలల్లో పార్టీని ఒకవేళ ఆమెకు అధ్యక్షురాలి పదవి ఇస్తే పార్టీని విజయావకాశానికి తీసుకుపోవటం షర్మిల గారి వల్ల సాధ్యమవుతుందా? షర్మిల గారు పార్టీని ఏకత్రితం చేసి వేరువేరు స్థానాలకు వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ వాళ్ళను మళ్ళీ తీసుకురావటం కానీ కొత్తగా చేర్చుకోవటం కానీ లేకుంటే ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే
ఉన్నటువంటి నాయకుల ద్వారానే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి 2024 మార్చిలో జరగబోయే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని విజయ తీరానికి నడపడానికి షర్మిల గారి నాయకత్వంలో సాధ్యమవుతుందా? అధిష్టానం కూడా ఈ ఆలోచన చేయగలుగుతా అంటే చెప్పలేం. ఎందుకంటే సామాన్య ప్రజలకు కూడా ఇప్పుడున్నటువంటి అవగాహన ఏంటంటే 2024 మార్చిలో జరగబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో స్పష్టంగా పోటీ అటు వైఎస్ఆర్సీపీకి మధ్య, టీడీపీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీల మధ్యనే ఉంటుంది. టీడీపీతో జనసేన చేరింది, బీజేపీ చేరుతుందో లేదో తెలియదు. ఒకవేళ బీజేపీతో చేరినా కానీ బీజేపీ చేరకపోయినా పెద్ద తేడా ఉండదు, ఎందుకంటే దానికి ఉన్న బలం అలాంటిది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న బలాన్ని లెక్క వేస్తే అది టీడీపీకి సపోర్ట్ చేసినా చేయకపోయినా పెద్ద తేడా ఉండదు. కాకపోతే టీడీపీకి సపోర్టు ఆ గ్రూప్లో సపోర్ట్ చేయటం వల్ల ఓట్లు కొన్ని చీలకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. బహుశా అది బీజేపీ అధిష్టానము అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరితో ఉండాలన్న విషయంలో ఇంతవరకు స్పష్టత లేదు. తాను స్వయంగా అన్ని స్థానాల్లో బీజేపీ నిలబడుతుందా, లేదా అటు వైఎస్ఆర్సీపీకి కానీ ఇటు టీడీపీకి కానీ సపోర్ట్ చేస్తుందా, ఇది ఏది కూడా ఇంతవరకు దాని స్పష్టమైన చిత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీకి ఇప్పటిదాకా చాలా బలవత్తరంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి తోటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఢీకొట్టడం అంత తేలిక కాదు. అసలు ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం టీడీపీ జనసేన కలయికలో ఉన్నటువంటి వాళ్ళే అహరహం ప్రయత్నం చేసి టూత్ అండ్ నెయిల్ పోరాడితేనే ఎలా గెలుస్తారో, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేని పరిస్థితి. ఇంకా స్పష్టమైన చిత్రం రాలేదు. నేను ఇటీవల కొన్ని గుంటూరు జిల్లా గ్రామాల్లో పర్యటన చేసినప్పుడు కొన్ని గ్రామాలు వైఎస్ఆర్సీపీకి చాలా బలమైన సపోర్టుగా ఉండి, మాకు వైఎస్ఆర్సీపీ వల్ల మాకు ప్రతి ఇంట్లో 1 లక్ష రూపాయల ప్రయోజనం కలిగింది అని, మా ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకి అని చెబుతూ ఉన్నటువంటి గ్రామాలు కొన్ని నేను చూశాను. అంటే ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి ధీమా ఏంటంటే, మేము అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే తప్పనిసరిగా మమ్మల్ని గెలిపిస్తాయనేటటువంటి ధీమాతో ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి కూడా 2019లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేసింది. అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకత ఉండటం సహజమే. అట్లాగే ఇటీవలి కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి వ్యూహాల వల్ల, పార్టీలో తీసుకొస్తున్నటువంటి మార్పుల వల్ల వ్యతిరేకత కూడా, పార్టీ లోపల నుంచి వ్యతిరేకత కూడా గట్టిగానే వినిపిస్తూ ఉన్నది. అట్లాగే ప్రతిపక్షాల బలం పుంజుకుంటూ ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోయినా కానీ తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్నికల పరిస్థితి 2019లో ఉన్నట్లుగా ఇప్పుడు తప్పనిసరిగా ఉండదు అనే స్పష్టమైనటువంటి చిత్రం మనకి కనిపిస్తూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల, ఆమె వ్యూహం వల్ల ఆమెకి ఏ ప్రయోజనం జరుగుతుంది, ఆమె ఎన్నికల తర్వాత ఆమె పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి ఆలోచిస్తే, ఎన్నికల తర్వాత ఆమె ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు కనిపించటం లేదు. ప్రజలకు స్పష్టంగా ఉన్నటువంటి అవగాహన ఇది. అయితే అటు వైఎస్ఆర్సీపీయో లేకపోతే ఇటు దానికి ప్రతిపక్షంగా ఉన్నోళ్ళే వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఎవరు వచ్చినా కానీ షర్మిల గారి పరిస్థితి ఏంటనేది ఆలోచిస్తే, ఎవరు గెలిచినా షర్మిల గారు ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పనిసరి అవుతుంది. అప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించవలసి వస్తే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీని విమర్శించవలసి వస్తుంది. తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవలసి వస్తుంది. అప్పటిదాకా కాదు, ఎన్నికల ముందే ఈ పరిస్థితి ఆమెకున్నది. తప్పనిసరిగా ఎన్నికల ముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీని విమర్శించకుండా ఎన్నికల ప్రచారం చేయటం సాధ్యం కాదు. అంతేకాదు, జనవరి 1 నాడు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారికి కానుక పంపించారు, ఒక బాక్స్ పంపించారు. దాని అర్థం ఏంటి? వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ప్రత్యక్షంగా పోరాడుతూ ఉన్నటువంటి సమయంలో, న్యాయ పోరాటాలు అయితే అన్ని రకాలుగా పోరాడుతూ ఉన్నటువంటి సమయంలో తెలుగుదేశంలో ప్రముఖమైన నాయకుడికి ఆమె కానుక పంపిస్తే స్పష్టంగా చెప్పకుండానే చెప్పింది ఏంటంటే, నేను నీకు వ్యతిరేకంగా పోరాడతాను అని చెప్పి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి సందేశం పంపించినట్టుగా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది. మనకు బయటకు కనిపించేటటువంటి విషయం. ఇదే పాత్రని షర్మిల గారు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీని, అది అనుసరించిన విధానాలను తప్పనిసరిగా విమర్శించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీలో ప్రచారం చేయడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో సాధ్యమయ్యే అవకాశం లేదు, సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితి తప్పనిసరిగా ఇప్పుడు
అన్నా చెల్లెళ్లకు రాజకీయమైనటువంటి ఇక్కడ సంఘర్షణ తప్పనిసరిగా కనిపిస్తుంది. ఈ సందర్భంలో మరొక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆమె వైఎస్ విజయమ్మ గారు. వైఎస్ విజయమ్మ గారికి చాలా సంకటమైనటువంటి పరిస్థితి ఇది. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కష్టం ఆమెకే. ఇందులో వైఎస్ఆర్సీపీ గెలిచి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆమె సంతోషపడవచ్చు. ఇంతకుముందు కూడా ఒకసారి తెలంగాణలో ప్రచారం చేసేటప్పుడు అక్కడ ఆయన్ని ఎవరు టచ్ చేయలేరు, తన కొడుకుని ఎవరు టచ్ చేయలేరని స్పష్టంగా ఆమె చెప్పింది. ఆయన గెలుస్తాడని చెప్పి ఆమెకి అంత ధీమా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది కాదు. ఇప్పుడు షర్మిల గారు నిలబడ్డారు, అటు జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో ఉన్నారు. వీళ్ళిద్దట్లో ఎవరు గెలిచినా ఆమెకి, ఎవరు ఓడిపోయినా ఆమెకి బాధ తప్పదు. ఒక రకంగా చెప్పాలంటే మహాభారతంలో కుంతిలాగా మనకి వైఎస్ విజయమ్మ గారు కనిపిస్తున్నారు. కుంతి సరిగ్గా ఎలాంటి సంఘర్షణని అనుభవించింది. మహాభారతంలో కుంతీదేవి ఎలాంటి సంఘర్షణ అనుభవించిందో వైఎస్ విజయమ్మ గారికి అలాంటి పరిస్థితి వచ్చింది. అదేంటంటే ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే షర్మిల గారి గురించి బాధపడాలి, షర్మిల గారు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాధపడాలి. కాబట్టి షర్మిల గారు ఇలాంటి పరిస్థితిలో ఆమె అసెంబ్లీ స్థానానికి కాకుండా ఎంపీ స్థానానికి నిలబడితే పార్టీ విజయ తీరాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆమె గెలిచే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆమె ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిలబడ్డప్పుడు తాను గెలిచి మరికొన్ని ఎమ్మెల్యేలను గెలిపించుకునేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉండొచ్చు. ఎందుకంటే ఆమెకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమెకు అంత పాపులారిటీ ఉంది. ఎందుకంటే ఆమె ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పర్యటించారు. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు అనేటువంటి గుడ్విల్ ఆమెకు ఉన్నది. ఆమె స్వయంగా కూడా ఆమెకు ఆ పాపులారిటీ ఉన్నది. ఆ కారణంగా ఆమె గెలవచ్చు, ఇతర ఇంకా కొన్ని సీట్లను కూడా ఆమె గెలిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆమె గెలుస్తుంది. గెలిచినప్పుడు అసెంబ్లీలో గెలిస్తే అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉండి ఆమె తిరిగి అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చున్న అంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేంద్రానికి పోతారని ఎవరు అనుకోరు. ఆయన అయితే ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటారు, అది వేరే విషయం. కానీ ఆయన ఎంపీగా నిలబడతారని ఎవరు అనుకోరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కానీ వైఎస్ షర్మిల గారు ఎంపీగా నిలబడి గెలిస్తే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నా కానీ ఆమె కేంద్రానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో తన అన్నగారితో అసెంబ్లీలో ఉండి ప్రతిపక్షంగా ఉండో లేకపోతే ఇంకో రకంగా ఉండో ఆయనతోటి సంఘర్షించేటువంటి అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి ఎటు చూసినా కానీ షర్మిల గారి వ్యూహం ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఆమె ఇప్పటికైనా ఇంతకుముందు తెలంగాణలో ఉన్నప్పుడు ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించారు. షర్మిల గారు దీర్ఘ దర్శిత్వం చూపలేకపోయినా ప్రాప్త కాలజ్ఞత చూపించి తెలంగాణలో ఎక్కడ నిలబడలేదు, సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో కూడా దీర్ఘదర్శిత్వం ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీలో నేను ఏ పదవి పొందితే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఏ సేవ చేస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా నిలబడితే మంచిదా, ఎంపీగా నిలబడితే మంచిదా అని ఇప్పుడే ఊహించి ఆలోచించి ఆమె సరైన స్టెప్ వేస్తే ఆమెకి మంచి రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసకందాయంలో చేరినాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఇలాంటి పరిస్థితి రావటం అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏమైపోతుందో మనం చూద్దాం. ఈ చర్చలు ఇలా కొనసాగిద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎన్టీ రామారావు లాగా అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన తిరుగులేని నాయకుడిగా, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా ఆయన మలచినాయి. ఆ గుడ్ విల్ అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు షర్మిల గారికి ఈక్వల్గా ఉపయోగపడుతుంది. వీళ్ళిద్దరు కూడా ఈక్వల్గా మంచి ప్రజాదరణ పొందిన వాళ్ళు, మంచి పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళు. అట్లాగే ఎలక్షన్లో నిలబడి ప్రచారం చేయడంలో కానీ, దంచి ఉపన్యాసాలు చెప్పడంలో కానీ వీళ్ళిద్దరూ కూడా ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దట్లాంటి నాయకుల మధ్యలో రాజకీయం ఎలా మలుపు తిరుగుతుందని చూడటం మంచి రసపట్టులో ఉన్నది. మిత్రులారా, ఇలాంటి చర్చల కోసం పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.